ప్రమోషన్ ఇస్తారు దేవుని బిడ్డ. దేవుడు కూడా మధ్యలో మన ద్వీపం మారిపోతే అది చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద రక్షణ ప్రణాళిక అంత గొప్పది. పరలోకంలో మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటుంది పని? అక్కడ ఇంకేం లేదు, నిత్యము ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన అంతే. పని అంటూ అనేది ఏమైనా ఉంటే భూమి మీద ఉందండి. ఈ భూమి మీద చాలా పని ఉంది. అదేంటంటే ఆత్మల పని. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే పుట్టినరోజులో ప్రతి పుట్టినరోజు ఆత్మల కొరకై. ఆమేన్. ఎవ్రీ బర్త్డే ఈజ్ ఫర్ స్పిరిట్స్ ఓన్లీ, ఫర్ సోల్స్ ఓన్లీ, ఆత్మల కొరకు. కాబట్టి ఇక్కడ నా ప్రాణమును నా దినముల మధ్య నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములుండును. దేవుడు సంవత్సరాలట తరతరములు ఉండునట. అంటే మనకి దేవుడు ఇచ్చింది, దేవుడు పెట్టారా, అధిక బలం అయితే 70 సంవత్సరాలు, అధిక బలం అయితే 80 అన్నాడు మోషే గారు 90వ కీర్తన. అంటే ఈ 90తోనే మనకు సాటిస్ఫాక్షన్ అయిపోద్దా? నిజానికి నాకైతే దేవుని బిడ్డలు అనిపిస్తుంది, అబ్బా ఏంటి ఎన్ని సంఘాలు, ఎన్ని ఆత్మలు, ఎంతమంది పరిచర్య, వీరందరిని ఎవరు రక్షిస్తారు? బాబు అయితే వీళ్ళని టర్నింగ్లు తీసుకొస్తుంటే వీళ్ళు ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఇన్ని కోట్ల ప్రజలు. అది చూస్తే వేలో ఒక మనకి మసీదు కనిపిస్తుంది, ఇంకా వస్తుండగా కొన్ని చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. చర్చ్ అనేటువంటిది చూస్తే మీరే కనిపిస్తున్నారు. హల్లెలూయా, ఆమేన్. దేవుని బిడ్డలుగా, దేవుని బిడ్డలారా, మనలో ఏమంటాడు ఇర్మియా, ఆ దుఃఖపడిన ఇర్మియా ఆయన అంటున్నాడు, ఆయనలో ఒంటరైన వారు 1000 మంది జనమగునాట. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఒంటరిగానే ఉన్నాం, కానీ మనలో 1000 పర్సన్స్ ఉన్నారటండి. ఈ 1000 పర్సన్స్ని ఎప్పుడు మనం బయటికి పంపించగలము అంటే ఆ శక్తిని మనం విజృంభించగలం అన్నమాట. ఎప్పుడు? ఈ సంవత్సరం అనేటువంటి దేవుడు మనకిచ్చినటువంటి మధ్యలో నా దీపం ఆరిపోలేదు ప్రభువా, మరొక అద్భుతమైనటువంటి 58వ దయా కిరీటం ధరింపజేశాం. అంటే 7 అనేటువంటిది 57. 7 అనే సంఖ్య అద్భుతం అండి, ఎప్పుడు కలిసినా సరే. 7 అనేటువంటిది అంటే సంపూర్ణానికి గుర్తుంది. 57 పూర్తి అయితే 58 దాంట్లోకి అడుగు పెట్టేసరికి అంటే దేవుడు ఈ సంవత్సరంలో ఒక ప్రణాళిక, ఒక అద్భుతం దాచించాడు. ఈ అద్భుతం దేని కొరకంటే ప్రభు ఒకటే, అటువైపు లెఫ్ట్ సైడ్, ఇటు సైడ్, రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ చాలామంది ఉన్నారు ప్రభు, అప్ సైడ్ కూడా ఉన్నట్టు. దేవుని సంగమా, ఆత్మలో ఒక్కరైనా రక్షించబడితే నిజానికి మంత్లీ వన్స్ మనం తీసుకొస్తే గొప్ప ధన్యత అండి. వీక్లీ వన్స్ తీసుకొస్తే ఇంకా చాలా గంభీరం అండి. ఆ ఎవ్రీడే న్యూ పర్సన్స్ తీసుకొస్తే మనం దేవునికి ఇంట్రడ్యూస్ చేస్తే దేవుడికి నిజంగా 99 గొర్రెల కంటే ఒక పాపి విషయంలో పరలోకంలో పండగ ఆనందం అంట. పరలోకంలో ఆనందం అనేది ఏదైనా ఉందంటే అది పాపి విషయం తప్ప ఇంకేది లేదంట. అయితే ఇక్కడ ఈ సంవత్సరాలు ఎందుకు ఇచ్చావు ప్రభువా? ఈ మోషే అదే అన్నాడు, ఈ యోబు అదే అన్నాడు, ఇర్మియా అదే అన్నాడు. దేవుని బిడ్డలారా, వారు కిరీటాలు పొందుకున్నారు. అంటున్నారు 25లో, ఆది యందు నీ భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలిను, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీ వాటిని తీసివేయుదువు, అవి కోర్చబడును. ఇక్కడ ఏంటంటే నిలిచి ఉందు అనే మాట మనం చూస్తుంటాం. నిలిచి ఉందువు అనండి అందరూ, నీవు నిలిచి ఉందువు గాక. ఆమేన్. దేని కొరక నిలిచి ఉందు అంటే మన పని ఉంది భూమి మీద. ప్రతి సంవత్సరం దేవుని బిడ్డలారా ఎన్నో ఆత్మలు దేవుని సన్నిధిలో నిలవబెట్టాలి కాబట్టి మనం నిలిచి ఉందుమో. ఆమేన్, ఆమేన్. అంటే నిన్ను నిలవబెట్టడానికి ఆకాశం తొలగిపోద్దంట, భూమి తొలగిపోద్దంట. ఆయన పుట్టించినవన్నీ ఏమంటాడు? ఆకాశంలో కూడా నీ చేతి పనులే, అది అంతయు అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువాడు. ఏంటండి ఈ ప్రివిలేజ్? ఏంటి ఎంత ఈ గ్యారంటీ చూడండి. అవి అన్నీ కూడా నశించిపోతాయంట, కానీ నీవు మాత్రం నిలిచి ఉందువు. ఆమేన్, ఆమేన్. ఇంత గొప్ప గ్యారంటీ ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేదు. నిలిచి ఉందువు, నిలిచి ఉందువు. అవును అయ్యా, నువ్వు నిలిచి ఉంటానన్నావు. కాబట్టి ఈ మాటను బట్టి మనం ప్రతిరోజు కూడా ధైర్యంగా ఉండాలి. కొన్నిసార్లు ఏ పరిస్థితుల్లో ఆర్థికమైనటువంటి కొన్ని భయాలు మనకు వస్తాయి.
కొన్ని సందర్భాలు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు చేయలేనటువంటి కొంచెం వీక్నెస్లు బాడీలో పనిచేస్తుంటాయి. అయినా లేదు, నీవు నిలిచిండు అన్నావు కాబట్టి ప్రభా నేను నమ్ముచున్నాను, నీవే ఈ డ్రైవింగ్ చేయటానికి, ఈ వెళ్ళటానికి, రావటానికి, రాకపోకల్లో అంతట్లో నిలిచి ఉండే కృప నువ్వు ఇస్తావు అని మనము దేవుల్లో అంటున్నప్పుడు, దేవుని బిడ్డ నిన్ను ఆయన ఎలా నిలబెడతాడు నీకు తెలియదు. ఏంటి ప్రభు ఆకాశం భూమి, మరి భూమి లేకపోతే ఎలాగా? అసలు ఆలోచించండి, ఏమంటున్నాడు? ఆకాశం భూమి అవి నశించుడు కానీ మరి భూమి ఒక్కసారి నశించిపోయిందని మనం కాలు ఎక్కడ పడతాం మనం? ఆ లాజిక్ చూసారా? అంటే నీ ఆలోచన ఏంటంటే పేదరు గారు లాగా నీటి మీద అడుగు పెట్టాడు. ఏంటి కేటలీటర్ బాబు అనుకోని అలా అనుకున్నాడు కానీ మునిగిపోయాడు వెంటనే. ఆయన పాటే దేని మీద ఉండాలి? ఈ నీరు ఎగురుతున్నాయి కానీ అవి ఎగిరితే ఎగరనే. నువ్వు దాని కింద నువ్వు ఏదైనా ఇలా కర్రతో కొట్టేసరికి ఒక ర్యాంప్ భూమిలో నుంచి వచ్చినట్లుగా ఎర్ర సముద్రం ఇలా చీలిపోయింది. ఏం పెట్టారా? అది నేల ఇలా వచ్చిందండి. అది సముద్రం అంటే ఏంటనుకున్నాను? ఒక లోయ, మహా అగాధం మాట. సముద్రంలో ఇప్పటికీ టైటానిక్ షిప్ని కనుగొందామని ఎంతమంది రీసెంట్గా 2 years బ్యాక్ కూడా కొంతమంది విఐపీలు చాలా ధనమును ఖర్చు పెట్టి ఒక స్పెషల్ బోట్ని వెళ్తే అది మిస్ట్ ఆఫ్ ద వాటర్లోకి వెళ్ళేసరికి మెల్ట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయింది. అంటే అంత కూలింగ్ అనమాట. సూర్యకిరణాలు సముద్రంలోకి కొన్ని కిలోమీటర్ల వరకు మాత్రమే అది వెళ్ళగలవాడు. ఇంకా లోపలికి వెళ్ళాలంటే బోట్ అయితేనేమి ఏదైతేనేమి ఆ డీప్ ఆఫ్ ద వాటర్లో బ్లాస్ట్ అయిపోతుంది. అంత టూ మచ్ కూలింగ్ అనమాట. ఫ్రిడ్జ్లోనే మనం ఒక 10 నిమిషాలు చేయబెడితే ఉండలేము. దేవుడి సన్మ ఐస్ని పట్టుకోండి ఒకసారి, మీరు టెస్ట్ చేయండి ఒకసారి. మరి అంత డీప్ వాటర్లో ఎంత భయంకరమైన హీటు, ఆ కూలింగ్. ఎంతోమంది వెళ్తున్నారు దాన్ని పరిశోధన చేద్దామని, ఎవరి వల్ల అవ్వట్లేదు. అంత లోపట ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఆ నీటిని బట్టి మనం బాధపడకూడదు, ఆకాశాన్ని బట్టి బాధపడకూడదు, నిలిచిన నేలను బట్టి బాధపడకూడదు. ప్రభా అవి నశించిపోతాయి, నా కోసం ఏ ప్లాట్ఫామ్ అయినా పెట్టగలరు. నీకు ఆయన ఆత్మ సంబంధంగా మన లెక్క నిలబెట్టాడు, బండ మీద నిలబెట్టాడు. ఈ బండ అనేటువంటిది మన రోజు కనపడట్లేదు, భౌతికంగా టైల్స్ పైన ఉన్నాం. బండ అనేటువంటిది ఆత్మ సంబంధమైన దాని గుర్తు అనమాట. అది ఈ బండ అనేటువంటి చిహ్నము లోకాన్ని మనం చూపిస్తూ ఉన్నాం. ఇతను బండ మీద ఉన్నాడండి, ఇతనేమో ఇసుక పైన లేడు. జ్ఞానవంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు అన్న, జ్ఞానహీనుడు ఇసుకలో ఇల్లు కట్టుకుంటాడు. అంటే బుద్ధిహీనత హౌస్ ఎస్టాబ్లిష్ ఆన్ ద శాండ్, ద వైస్ పర్సన్ ఎస్టాబ్లిష్ ద హోమ్ ఆన్ ద రాక్. ఈ రాక్ అనేటువంటిది పేతుడికి పోల్చబడ్డది. పేతుడు అంటే దేవుని బిడ్డలారా రాయి. అందుకే ఆయన్ని క్యాథలిక్ వారు ఏమంటారంటే రాయప్ప అంటారు. అతను రాయి మీద కట్టబడిన ఇల్లు. ఆయన ఆ ఇల్లు దేవుని బిడ్డలారా ఆయన క్యాఫా అంటారు. మళ్ళా చాలా పేరు, సీమోను అంటారు, పేతురు అంటారు. దేవుని బిడ్డలారా ఇలాంటి వ్యక్తే కొన్నిసార్లు సందేహాలు. ఈరోజు మనకి ఏ సందేహాలు ఉన్నాయి? అయ్యో నశించిపోతాయంట ప్రభా, మరి నేను ఏమైపోతాను? ఇదిగో ప్రభా ఈ పరిస్థితులు రైస్ అయిపోతుంది, ఆయిల్ అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది, శాలరీ అమౌంట్ అయిపోయింది, వచ్చిన బ్యాగ్లో ఏమీ లేదు, అకౌంట్లో ఏమీ లేదు. మన కార్డు ఏటీఎంలు పెడితే బ్యాలెన్స్ ఉంటేనే వస్తుంది, కానీ మన ఏటీఎం కార్డు ఫైన్ పెట్టామన్నమాట. హల్లెలూయా. ఫైన్ పెడుతున్నప్పుడు ఇష్టమే, ఎంతైనా ఎన్నిసార్లైనా క్రీస్తు మహిమైశ్వర్యంలో విశ్వాసంతో దేవుని బిడ్డలారా భక్త్ సింగ్ గారు అదే చేసేవారు. ఆయన వెళ్ళడం, ప్రభా వెళ్ళమంటున్నావు, డబ్బులు లేవు ప్రభా, వెళ్ళు కుమారుడు. పట్లకెళ్తే ఎవరో వచ్చి అయ్యారు అనుకుని ఆయన పే చేసి వెళ్ళిపోయాడు. ఎవరో తెలియదు బాబు అనుకుని. అంటే విశ్వాసంలో దేవుని బిడ్డలారా నీకు పెద్ద పెద్ద పర్వతాలు కనిపిస్తాయి, వీటిని కదిలిపో అని అంటున్నాడు. దేంతో? విత్ మస్టర్డ్ సీడ్, ఆవగింజంత విశ్వాసం. మనము రసం వండుతామండి, అందులో చిన్న మస్టర్డ్ సీడ్స్ వేస్తాం, కానీ ఆయిల్ వేసేది అంత బాగా అవి అల్లర్లు చేస్తాయి కదా, చాలా పెద్ద సౌండ్ అంతం పేర్కొంటాయి. అటువంటి విత్తనాలు నీవు విశ్వాసంతో పలకాలి. ఆమె రోజు వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్ట, కొండ వెళ్దాక లాస్ట్ ప్రభా నాకు తెలుసు ప్రభా ఈ కొండ వెళ్దనేసి. అంటే ఆమెకు ముందే తెలిసాట, ఇది ఏమితో వెళ్తూ ఉంది, వెళ్దని తెలిసే అంటూ ఉంది కాబట్టి కొండ వెళ్ళండి.
విశ్వాసం అనగా సమస్యలనే పర్వతాల కోసం చెప్తున్నాడు ప్రభు. అలాగైతే ఈ జేసీబీలు మిషన్లను ఎందుకు అలాగైతే దేవుని బిడ్డలు ఎందుకు అవి చిప్స్ చేయడము, ఎందుకు అవి అకార్డింగ్ టు సైజ్ అనమాట, టైల్స్ కావాల్సినటువంటి కొన్ని స్టోన్స్, ఆ మిషన్స్ దానికోసం దేవుడు చెప్పట్లేదు. ఆ కొండను తొలగిపోవాలంటే అది ఏ కొండ? అది బైబిల్ అక్షరానుసారంగా మనం చదవకూడదు. ఇక్కడ అవి నశించును కానీ నీవు నిలిచి ఉండవు అంటే ఇప్పుడు దాన్ని మనకి ఒక డేరింగ్ కోసం, ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాడు అంతే. నశించిపోతాయి, ఒక సమయం వస్తుంది, కానీ మనం మాత్రము నిలుచుదుమో. ఆమేన్. ఇంకా ఏమంటున్నాడు 26వ వచనంలో, ఒకడు అంగవస్త్రము తీసివేయినట్లు నీవు వాటిని తీసివేయదు. అంగవస్త్రం అంటే ఏంటన్నా? ఒక ప్రొటెక్షన్, అది లోపల ఉన్న కవచం అన్నమాట. పాత రోజుల్లో ఉక్కు కవచాలు ఉండేవి, ఈ సోల్జర్స్ వేసుకునేవారు. ఎన్ని కత్తులతో పొడిచినా అవేమి అవ్వవు, అంత ఆయుధాలు అయినా సరే బెండ్ అయిపోతాయి అన్నమాట. బుల్లెట్స్ కూడా, ఈ బుల్లెట్ ప్రూఫ్స్ ఇప్పుడు వచ్చాయి అన్నమాట, బుల్లెట్ జాకెట్స్ వచ్చాయి. నిజంగా అద్భుతం అసలు. రీసెంట్గా మొన్న హోమ్ మినిస్టర్ ఆంధ్రాలో కొంతమందికి బుల్లెట్ హెల్మెట్స్ కూడా ఇచ్చారండి. రీసెంట్గా సమ్మర్లో కూలింగ్ హెల్మెట్స్ అంటే ఆ హెల్మెట్ పెట్టుకుంటే లోపల ఫుల్ కూలింగ్ అనమాట, చల్లగా ఉంటుంది. రోడ్డు మీద నేను సరే అంత నిలబడవచ్చు అనమాట. పోయిన హెల్మెట్లు ఇస్తే నీళ్ళు కదా నిలబడాలి దేవుని సంగమా. కానీ ఇక్కడ ఏంటంటే ఒకడు అంగవస్త్రము తీసివేయినట్లు, అంగవస్త్రము మంచిదే, మనకు ఉండాలి. శత్రువు వేసేటువంటి ప్రతి ఆ యొక్క ఆయుధాల నుండి తప్పిస్తుంది. అయితే ఈ అంగవస్త్రం ఎంతవరకు ఉంటుంది? డ్యూటీలో ఉన్నంత వరకే అంగవస్త్రం ఉంటుంది. డ్యూటీ దిగిపోయిన తర్వాత 8 hours 9 hours 12 hours అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిస్తారు. ఆ అంగవస్త్రాన్ని తీసేసి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బాతింగ్, మళ్ళీ రెస్ట్ తీసుకొని నార్మల్ క్లాస్, మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసుకుంటాం. కానీ మనము ఏది తీయమో, వారు అంగవస్త్రాలు తీసేస్తారు కానీ మనం ఏం తీయమో, రక్షణ వస్త్రం అనేది ఎల్లవేళలో మనకు ఉంటుంది. ఆమేన్. అంటే అంగవస్త్రము కంటే రక్షణ వస్త్రము చాలా విలువైన దేవుని బిడ్డల. ఆ సోల్జర్స్ అవని, ఆ యొక్క ఆర్మీ అవని, ఆ యొక్క ప్రొటెక్షన్ ఏదైతే Z+ కేటగిరీ ఉందో వారికి ఆ బుల్లెట్ జాకెట్స్, ఆ అంగవస్త్రాలు అవసరం. అది చాలా కష్టం అండి, వెయిట్ ఎక్కువ ఉంటాయి. అది అలా వేసుకొని ఉండాలన్నమాట. చాలా స్వెట్టింగ్ వచ్చేస్తుంది, అయినా తప్పదు మరి, ఆ డ్యూటీలో ఉండాలి. కొంతమందికి ప్రొటెక్షన్ కొరకు. అయితే అవి ఎప్పుడైతే తీసేస్తారో అమ్మ దేవ స్తోత్రం అని అంటారనమాట. కానీ మనకున్న దేవుని బిడ్డ రక్షణ వస్త్రము ఇది విలువైనది. దీని కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఈ రక్షణ వస్త్రం నిమిత్తము మనకు అపవాది ఎన్నో బాణాలు వేస్తున్నాడు. శోధన అనే బాణాలు, ఎన్నో అపాయాలనే బాణాలు, ఎన్నో ఇబ్బందులు పెట్టే బాణాలు. ఈ రక్షణ వస్త్రాన్ని అవి కనీసము టచ్ చేయలేకపోతున్నాయి. చమరపడి సోదరులు చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటాడంటే, నీవు 27వ వచనంలో, నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరంలోకి అంతము లేదు. ఈ మాట మళ్ళీ మనకు ఎక్కడ కనిపిస్తుంది? నువ్వు ఏకరీతిగా ఉండివాడు అనే మాట కొత్త నిబంధనలో ఉంటుంది. ఎక్కడ? నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నామని అంటాడు 13వ అధ్యాయం. ఇక్కడ మరలా కీర్తనకారుడు, నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. మరి మన సంవత్సరాలకు మన సంవత్సరాలు కూడా అంతం లేదు. దేవుని బిడ్డ అంతం లేదు అంటే 365 రోజులు అనే క్యాలెండర్కి అంతం ఉంది. ఈ 2026కి ఎండ్ ఉంది, అంతం ఉంది. నీకు నాకు అంతం లేదనమాట. ఆమేన్. ఎందుకు? ఆకాశం భూమి అవి నశించిపోతాయి అంటున్నాడు, మనం నశించమంటున్నాడు కదా. కింద అంటాడు అనమాట, నీ సేవకులు బిడ్డలు, నీ ప్రజలు వారు స్థిరముగా నిలిచి ఉందురు. మనం నిలిచి ఉంటామాట. ఏంటి ఎంత గొప్ప దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఏకరీతిగా ఉండే మాట మాత్రము మనం ఆలోచింపజేస్తున్నమాట. ప్రభు నువ్వు నిన్న నేడు రేపు అంటే టుడే, ఎస్టర్డే, టుమారో, ఆల్వేస్ హీ విల్ బి సేమ్. వాట్ అబౌట్ us? కొన్నిసార్లు మనము దేవుని బిడ్డలారా ఏకరీతిగా ఆరాధించినప్పుడు ఒక రీతిగా,
దేవుడి వాక్యం ధ్యానించినప్పుడు ఒక రీతిగా, బయటికి వెళ్ళినప్పుడు మరో రీతిగా ఉండకుందుముగాక. ఎల్లప్పుడూ మనము కూడా ఈ సంవత్సరమైన దయా కిరీటం, ఎందుకంటే అపవాది చూస్తున్నాడు అనమాట. సరేలే, ఆదివారం ఒక రీతిగా ఉన్నావు, శుక్రవారం ఒక రీతిగా ఉన్నావు, దేవుని సన్నిధిలో ఒక రీతిగా ఉన్నావు, బయటకు వచ్చావు కదా, రా ఇప్పుడు నా రీతిగా ఉండు అని అంటాడు. బాబు, నీ రీతి మాకొద్దు, మేము మా ప్రభువు ఏకరీతిగా ఉండే దేవుడు, నీవైతే రకరకాల రీతిగా ఉంటావు, కానీ నీ రీతిని మాకొద్దు. మేము అంగవస్త్రాలు ధరించే వారం కాదు, మేము రక్షణ వస్త్రాలు ధరించే బ్యాచ్, మేము ప్రభు రీతిగానే ఉందుముగాక. అలా మన మనసులో, మన తలంపుల్లో, మన ఆలోచనలో దేవుడికి అంటున్నప్పుడు దేవుడు మరొక వాగ్దానం ఏంటంటే 21వ కీర్తనలో అక్కడ కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. అక్కడ మరలా కీర్తనలో ఏమంటున్నాడంటే 2వ చరణంలో, అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు, ఆయుష్ నిమ్మని అతని నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఇక్కడ ఏంటంటే మనోభీష్టం అంటండి. అంటే చాలా మందికి మనోరంగం, అంతరంగం, మనస్సులో కొన్ని భీష్టాలు ఉంటాయి. అంటే చాలా చెయ్యాలయ్యా కొన్ని ఆ భీష్టాలు అంటే ఏంటంటే పితరుల నుంచి వస్తున్నటువంటి కొన్ని సిద్ధాంతాలు. ఈ భీష్టాలను ఎంతమంది మనము నెరవేర్చడానికి ఇష్టపడతాం? కొన్నిసార్లు మనమే నెరవేర్చలేము. కొన్నిసార్లు నాన్న ఇది నా చివరి కోరిక, నాన్న ఇది నెరవేర్చని ఆటలో మొత్తాతలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎంతమంది కూడా మర్చిపోతుంటారు అసలు. దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే అతని మనోభీష్టం నీకు సఫలం చేసి ఉన్నావు, అతనికి ఏమి ఇచ్చాడంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములు ఇచ్చాడంట, అపరంజి కిరీటం అంటండి. దేవుని బిడ్డలారా, దీర్ఘాయువు పాట కూడా రాశాను. అపరంజి కిరీటమును నీవే సిద్ధపరుచును, అపరంజి కిరీటమును నీవే దయచేసెను, జాడల సారము వెదజల్లుటకై ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నావు. అంటే జాడల సారము మనకు చదువుకున్న 66వ కీర్తనలో జాడల సారం, 65వ కీర్తన. ఈ జాడల సారము అక్కడ చెప్తాడు. అడవిలో సస్యలమైనవి, కొండలోయల్లో అవి ఆనందము. కొండలో ఆనందం ఏంటి? అడవిలో సస్యలం ఏంటి అంటే లోకమే ఒక అడవి అండి, లోయలు ఉన్నాయండి. అంటే వాళ్ళందరూ ప్రజలతో పోల్చాం. మనము సంచరిస్తున్న ఈ లోకంలో అడవుల వంటి వారు కొంతమంది ఉన్నారు. నా ప్రియుడు అడవులలో, అడవి వృక్షములలో జల్దర వృక్షము వలె ఉన్నాడు అని అంటాడు అనమాట. హల్లెలూయా. ప్రభుగీతంలో అంటే చాలా ప్లాంటింగ్స్ ఉన్నాయి అడవిలో, లోకం అనే అడవిలో చాలా చెట్లు ఉన్నాయి. అంటే చాలా మంది ఇతను దేవుడు, ఇదిగో అతను దేవుడు అంటారు. కానీ అంతమందిలో నా ప్రియుడు జల్దర వృక్షం వలె ఉన్నాడు. ఆమేన్. అంటే ఆయన ఒక డిఫరెంట్ దేవుని పెట్టారు. అంత పెద్ద అడవిలో ఒక్క చెట్టుని ఎలాగంటే ఐడెంటిఫై చేయగలం? అసలు అడవి అంటేనే భయం వేస్తుంది. అసలు ఏంటో బాబు ఎంత భయంకరంగా ఉంది, ఇన్ని చెట్ల ఎక్కడుందని మనకి డ్యూటీ వేస్తే ఎలా ఉంటుందండి? ఒక మాస్టర్ గారు ఒక దగ్గరికి ఒక పెద్ద ప్లాంట్కి తీసుకెళ్ళి చూడండి, ఇదిగే నైగారు దీన్ని చాలా పెద్ద ఎకరాలండి, ఇంత పెద్ద తోటలు. ఆ పని వాటి పిలిచారు. నువ్వు డ్యూటీ చేస్తున్నావు అంటే చేస్తున్నాను నైగారు అన్నాడు. నేను వస్తాను రేపు, వాళ్ళ చెట్టు దగ్గర ఒక పనులు లేదంటారు, ఉంటే మామూలుగా అన్నాడు అనమాట. ఈ నిజంగా డ్యూటీ చేస్తే ఆ పళ్ళు ఎక్కడెక్కడ రాలిపోయావు అన్నీ ఇతను ఎక్కడైనా ఐడెంటిఫై చేయగలరు. ఇది సరదాగా అన్నాడు. కానీ అంత పెద్ద అడవిలో జల్దర వృక్షం వలె ఉన్నాడట. మనము కూడా ఒక డిఫరెంట్గా ఉన్నాం అనమాట. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయుష్ని మనకి ఇచ్చాడు. మన తలపైన అపరంజి కిరీటం. ఇది అక్కడే షాప్లో దొరకదు కిరీటాలు. క్రిస్మస్కి పిల్లలు బాగా కొన్ని చేతులతో చేసే కిరీటాలు ఉంటాయి. ఆ కిరీటం కాదు ఇది. పరలోకం నుంచి దేవుడు మనకి ఇచ్చే దయా కిరీటము. దేవుని బిడ్డలారా, ఈ కిరీటాలు మనకి మనోభీష్టం సఫలం చేసే దేవుడు
మనకి శ్రేయస్కరమైన శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. అపరంజి. సదాకాలం నిలిచే దీర్ఘాయువు కూడా 4వ వచనంలో నేను నీకు దయచేశాను అంటాడు. ఈ కీర్తన అంతట్లో కిరీటాల కోసం చెప్తాడు. ఆయన తలపైన ఏ కిరీటం పెట్టారండి? ముళ్ళ కిరీటం. ఆయనకి మనకి ఎన్ని కిరీటాలు చూసారా? ముళ్ళు ప్రిక్కి గుచ్చేస్తూ ఉన్నాయి ఆయనకి. మళ్ళా కిరీటం పెట్టి మామూలుగా కాదు, కర్రతో ఇంకా కొట్టారనమాట. ముళ్ళు ఏ బాగా దిగుతాయి, రక్తము. దేవుని బిడ్డలారా ఎంత బాధపడ్డాడో. గురువారము రాత్రి ఇచ్చిన పనిష్మెంట్లు అవన్నీ. రాత్రి అంతా నిద్ర లేదండి. అది తీయడానికి అవ్వదు. శరీరం అంతా రక్తాలు పారుతూ ఉన్నాయి. 39 దెబ్బలు ఊళ్ళు ఏర్పడ్డాయండి. అప్ టు ఇక్కడి నుంచి పాదాల వరకు కూడా చాలా డివైడ్ అయిపోయేవంట. అంటే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది. ముళ్ళ కిరీటం ఆయనకి, మనకి రక్షణ కిరీటము, మహిమ కిరీటము, వాడవారని కిరీటము, అపరంజని కిరీటము. దేవుని బిడ్డలారా ఆయన మనకి సంవత్సరం అనే దయా కిరీటము, ఇంకా ఆయన మనకి నీతి కిరీటము. చాలా కిరీటాలు మనకు ఉన్నాయి. ఈ కిరీటాలు మనం పొందుకున్నాం. అయితే ఒకటే, నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడిని మనము ఏకరీతిగా ఉన్నట్లుగా, ఆయన నిలిచినట్లుగా మనము కూడా నిలవాలి. ఆయనకు సంవత్సరాలకు అంతము లేనట్లుగా క్యాలెండర్లకు అంతాలు ఉన్నాయి, కానీ మన ఆయుష్కి అంతము లేదు. అంతము లేనటువంటి మన ఆత్మ, ఆయన రాజ్యానికి ఈ భూమి మీద ఒక పని ఉంది, ఆత్మల పని. ఆ పని కుమార్తెకి ఇచ్చినటువంటి దర్శనము గొప్పగా ప్రభు నెరవేర్చి వర్ధిల్లింప చేసి ఈ యొక్క ఆత్మల భారము కుమార్తె ఈ నూతన దయా కిరీటంలో ముందున్న కాలంలో సదాకాలం ప్రభు అనుగ్రహించి నడిపించి వర్ధిల్లింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. వాక్య ఫలింపు కొరకు చిన్న ప్రార్థన.